ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామ్మూర్తి తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు. ఈయన ఆగస్టు 29, 1863 శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ఈయన జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము. ఈయన తండ్రి వీర్రాజు మరియు తల్లి వెంకమ్మ. తండ్రి వీర్రాజు పర్వతాలపేట రాణుల రెవెన్యూ అధికారిగా పనిచేశారు. గిడుగు రామ్మూర్తి చిన్నప్పటి నుంచి విద్యాశక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణం ప్రధాన లక్షణాలు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చిన మహనీయుడు. ఈయనకు 1934లో ప్రభుత్వం ఖైజర్-ఏ-హింద్ బిరుదు వచ్చింది. 1930 సంవత్సరంలో రావు సాహిబ్ బిరుదు వచ్చింది. 1938 సంవత్సరంలో విశ్వ కళా పరిషత్తు కళాపరుణతో గౌరవించింది. గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషను సాధారణ ప్రజల భాషగా మార్చేందుకు వ్యవహారిక భాషోద్యమం అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం ద్వారా ఆయన భాషలోని క్లిష్టమైన పదాలను, వ్యాఖ్యలను సులభంగా చేయడానికి పూనుకున్నారు.